నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం చూస్తే కనుక గతంలో మీరు వార్ అనేది తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది, థర్డ్ వరల్డ్ వార్ వచ్చేస్తుంది అన్న టైప్ లో చెప్పారు గురుగారు. కానీ ప్రెసెంట్ చూస్తే సీజ్ ఫైర్ అంటే ప్రెసెంట్ కొన్నాళ్ళు ఆగింది. అంటే ఒక 5 రోజుల పాటు వీళ్ళు మాట్లాడుకొని తర్వాత మళ్ళీ కొనసాగిద్దామా ఏంటనేది ఆలోచిద్దాం. కానీ ఇప్పటికీ ఈ యుద్ధం పట్ల చాలా వ్యతిరేకత. మనం చూస్తే కనుక ఈ సంక్షోభం చూస్తే మనకి పెట్రోల్ అవనియండి, అలాగే గ్యాస్ సిలిండర్స్ కానీ ఇలాంటి కొరత అయితే చూస్తూ వస్తున్నాము. కానీ ఈ వార్ అనేది అసలు ఎంత స్థాయికి వెళ్తుంది అంటారు? దీని గురించి ఒకసారి చెప్పండి గురుగారు. ఒకటండి, ఇది ప్రెసెంట్ ఒక 5 days సీజ్ ఫైరే కానీ మళ్ళీ ఉందండి ఇది. ఎందుకంటే దీనికి ఏమిటి ప్రామాణికత ఏమిటి? మహర్షులు మనకి చెప్పిన సూత్రాలు ఏమైనా అసలు అప్లికబుల్ అవుతాయా అవ్వా, ఏదో మాట్లాడడం కాకుండా చూసుకుంటే ఈ సంవత్సరం మార్స్ అయ్యాడండి మనకి మంత్రి. అంటే పరిపాలనా విధానము అంటారు, మంత్రిని పరిపాలనా విధానం ఎలా పరిపాలిస్తాడనేది. అది మార్స్ ఎప్పుడైతే అయ్యాడో కుజుడు యుద్ధాలకి, గొడవలకి, బాంబ్ బ్లాస్ట్లకి, అగ్నికి కారకుడు. అందుకని అలాగే ఉండాలి వాళ్ళ స్ట్రాటజీ అంతా కూడా. 5 రోజులు ఆగింది, ఇంకేముంది ఆగిపోతుంది అనే స్టేజ్ వరకు వచ్చి మళ్ళీ పెరుగుతుంది. మనం గతంలో కూడా చెప్పాం ఈ మాట నేను మీకు. అప్పుడు కూడా ఆగిపోయిందంటే లేదండి ఇది మళ్ళీ వస్తుంది అని చెప్పాను, అప్పుడు వీడియో చూడండి ఒకసారి. సో ఇది మళ్ళీ పెరిగేదే కానీ తగ్గేది లేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్డౌన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్లు అయితే నిన్న అయితే మనం చూస్తే మాధ్యమాల్లో తెగ ప్రచారం వస్తుంది, అది కన్ఫర్మ్ అయిన గురుగారు? అంటే లాక్డౌన్ అంటే ఇంతకుముందు కోవిడ్ అంతా కాదండి. ఎందుకంటే ఒకప్పుడు కోవిడ్ జరిగినప్పుడు మనకి దాదాపు ఒక 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం లాక్డౌన్స్లో. 2 నెలలు, 3 నెలలు, నెల రోజులు, కొన్ని రోజుల పాటు ఏమి తిరగకుండా ఉండడం, హాఫ్ డేస్ తిరగడం ఇలా ఇచ్చాడు. కోవిడ్లో అయినంత ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఏదైనా కొన్ని ఆంక్షలు పెట్టి ఇక్కడ మీకు ఇక్కడ ఇలా ఉంది కాబట్టి దీన్ని ఇలా వాడుకోవాలి. ఇంకొక రకమైన ఇది అంటే ఇప్పుడు మనకి చూడండి, గ్యాస్ మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో ఇబ్బంది రాబోతుంది అని చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. అలాగే పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా కొన్ని ఆంక్షలు పెట్టడం. అంటే ఏంటి, ఎక్కువ కొట్టుకోవడానికి వీల్లేదు. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫుల్ ట్యాంకులు కాదు, జస్ట్ 1 లీటర్ 2 లీటర్స్ ఇస్తాం. ఎక్కువగా మీకు అవసరం ఉంటేనే వాడండి, లేకపోతే ఇంట్లో నుంచి వర్క్ చేసుకోండి, అవసరం ఉంటే తప్పితే బయటకు వెళ్ళకండి. ఇలాంటి కొన్ని ఆంక్షలు వస్తాయి. కానీ కంప్లీట్గా అప్పుడు ఏదో మనకి లాక్డౌన్లో మనకి కోవిడ్ వచ్చినప్పుడు అంత కాదు. ఎందుకంటే నిపా వైరస్ అనేది ఒకటి కొంచెం వ్యాపిస్తుంది అంటున్నారు ఇప్పుడు. కానీ ఎంతైనా సరే కోవిడ్ అంత అయితే వ్యాపించదు, గుర్తుపెట్టుకోండి. కోవిడ్ వచ్చినంత అయితే ఇబ్బంది ఏమి ఉండదు, ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాని గురించి. ఏదో లిటిల్ మచ్ ఏదో నామమాత్రం లాక్డౌన్స్ లాంటివి ఏమైనా వస్తాయి కానీ అప్పుడు అన్నంత అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే అక్కడ లాక్డౌన్ ఉన్న సిచ్యువేషన్ వేరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి వాయు సంబంధము, జల సంబంధము, అగ్ని సంబంధం అని 3 రాసులు మారుతున్నాడు గురువు. సో ఎప్పుడైతే వాయు సంబంధంలో తిరుగుతుంటాడో మీరు చూడండి, జూన్ వరకు అసలు యూట్యూబ్లో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అర్థం కాదు, అలా ఉంటుంది. అదే అసలు ఇప్పుడే చాలా కన్ఫ్యూషన్ గురుగారు. ఎందుకంటే బంక్స్ దగ్గర పెట్రోల్ దొరకట్లేదు అని విపరీతంగా వస్తుంది, కొంతమంది నమ్మకండి అవన్నీ ఫేక్ అని వస్తుంది. అవునండి, అవును. ఎందుకంటే కొన్ని బంకుల దగ్గర చూస్తేనేమో క్లోజ్ అయిపోయాయి, కొన్ని బంకుల దగ్గర చూస్తేనేమో జనాలు విపరీతంగా ఉన్నారు, కొన్ని బంకుల దగ్గర చూస్తే ఏం జనాలు ఏం లేరు, నార్మల్గా కొట్టుకుంటారు. అదే ఏంటిది అసలు నిజంగానే పెట్రోల్ తక్కువ ఉందా? మీరు చూస్తే కనుక TV 9 దగ్గర ఉండే పెట్రోల్ బంక్ చూస్తే నిన్న ఇవాళ చూసాను నేను, పెద్ద లైన్లు. అదే మళ్ళీ బోయినపల్లిలో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే ఎవరు లేరు, కుకట్పల్లిలో ఎవరు లేరు. ఏంటిది, కొన్ని న్యూస్ ఛానల్స్లోనేమో పెట్రోల్ లేదు, నో స్టాక్ అని వీడియోలు పెట్టేస్తున్నారు. కొన్ని వీడియోస్లోనేమో అదేం లేదు, ఇదంతా ప్యానిక్ క్రియేట్ అవుతుంది. కొంతమంది ప్రాబ్లం వస్తుందేమో ముందుగానే ఎక్కువగా వాళ్ళు పెట్రోల్ని తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది అంటున్నారు. కానీ ఇన్ ఫ్యూచర్లో మాత్రం కొంచెం పెట్రోల్ యొక్క ధర మీద కానివ్వండి, పెట్రోల్ యొక్క షార్టేజ్ మీద కానివ్వండి, మన ఇండియాలో కొంచెం తక్కువగానే ఉంటుంది, బయట దేశాలకు ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం. మన ఇండియాకు కూడా వస్తుంది కానీ ఆ ప్రభావం తక్కువగా ఉంటుంది. వేరే దేశాలతో, ముస్లిం కంట్రీస్తోని, లేకపోతే వేరే ఇతర ఏ దేశాలు అయితే యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తూ ఆ యొక్క దేశాలు తక్కువ ఎగుమతి పొందినవి ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన ఒక్క ఇండియా దాదాపుగా 50 దేశాలతో లింకప్ ఉంది పెట్రోల్ రిలేటెడ్ సంబంధించి. అప్పుడు ఏంటంటే ఒకటి కాకపోతే ఒకటైనా మనకు వస్తూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు చెప్తుంది అంటే 2 నెలల వరకు స్టాక్స్ ఉన్నాయి, మీరేం టెన్షన్ పడకండి అంటున్నారు. కానీ ఈ యుద్ధం 1 నెలలో 2 నెలల్లో ఆగేది కాదు. ఇది ఆగినట్టు అనిపించినా తాత్కాలికంగా ఆగినా మళ్ళీ స్టార్ట్ అవుతుంటుంది. బికాజ్ ఆఫ్
ప్లానటరీ పొజిషన్స్ అలా ఉన్నాయి. 3 సార్లు పంచగ్రహ కూటమి, 2 సార్లు గురుగ్రహం 3 రాసులు మారడం, ఓకే. కాలసర్ప యోగంలో ఉండే గ్రహస్థితి, ఇలా ఉన్నప్పుడు కూడా కూల్గా ఉంటే నిజంగా మన అదృష్టవంతులే. నన్ను అడిగితే యుద్ధం ఆగాలని కోరుకుంటారని. ఎవరైనా అంతే అంతే కదండి, ఎందుకంటే యుద్ధం వల్ల నష్టమే కదండి, లాభమే ఉంది చెప్పండి. అవును, ఇప్పుడు యుద్ధం వస్తుంది, నష్టమే కానీ లాభం ఉందా? అంతే. కానీ గ్రహస్థితులు అలా ఉన్నాయని చెప్తున్నా. గ్రహస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మనం ప్లానెడ్గా ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం ప్లానెడ్గా ఉండడం కోసం మాత్రమే మనం చెప్పేది. అవును, మీరు గతంలో చెప్పారు గురుగారు, అంటే కరెన్సీ అనేది కొంచెం ఇంట్లో పెట్టుకోండి. అవునండి, ఎందుకంటే గనక మనకి ఇంటర్నెట్ కూడా ప్రాబ్లం వస్తుంది. వస్తుంది, క్యాష్ కి అవసరం ఉంటది. నిన్ననే అదే గురుగారు, అందుకే చెప్తున్నా, నిన్న మొన్న చూసాను యాక్చువల్ గా ఈ పెట్రోల్ బంక్స్ లో కానీ ఇక్కడ కానీ క్యాషే అడుగుతున్నారు, కార్డ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో దాని వల్ల అందరూ క్యాష్ కోసం ఎత్తుక్కుంటున్నారు అన్నది చూడంగానే నాకు మీరు అన్నదే గుర్తొచ్చింది. ఎగ్జాక్ట్ గా మీరు చెప్పారు ప్రెడిక్షన్, 1 వీక్ కూడా అవ్వలేదు మనం చెప్పి ఆ విషయాన్ని. సో ఆల్రెడీ 2 months బ్యాక్ కూడా చెప్పాను ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తుంది. అవును, అంటే క్యాష్ ముఖ్యంగా ప్రాబ్లం అవుతుంది, సో ఇంట్లో క్యాష్ పెట్టుకోండి అని చెప్పారు. అవునండి, అవును. సో ఎప్పుడు ఎలా పరిస్థితి ఉంటుందో తెలియదు కనుక అవునండి, అవును. ముందుగా మనకి క్యాష్ ఒకటి, అట్లాగే గ్యాస్ ఒకటి మీరు చెప్పారు. అవునండి, అవును. సో సిలిండర్స్ ప్రాబ్లం అనేది కొంచెం ఇంకా తీవ్ర స్థాయిలోకి వెళ్ళొచ్చు. అందుకని ఏంటంటే దానికి ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్స్ కానీ లేకపోతే రైస్ కుక్కర్స్ కానీ ఇవి కొంచెం ప్రత్యామ్నాయంగా ఇంట్లో పెట్టుకుంటే బెస్ట్ అన్నట్లు చెప్పారు. సో ఇవి కూడా ఒక చిన్న ప్రికాషన్, అంటే ముందు చూపుగా మనం ఏర్పాటు చేసుకుంటే కనుక క్యాష్ ఒకటి ఇది ఒకటి బాగుంటుంది. అవునండి, ఎందుకంటే ఇది మాత్రం ఏదో కోవిడ్ లాగా మొత్తం లాక్డౌన్ అయితే ఏమవ్వదు. ఏదైనా చిన్న చిన్న కొన్ని ఆంక్షలు పెట్టి కొంత ఆపడం లాంటివి జరుగుతాయి అంతే. ఓకే. అయితే వైరస్ కూడా ఇది ఉంటుంది అంటారు గురుగారు, కొంచెం వాయు సంబంధంగా. అంటే ఏం లేదు ఇక్కడ, ఎలా అంటే మనకి వాయుతత్వ రాశుల్లో జూపిటర్ యొక్క స్వరూపం మారిన గురువు ఉన్నాడు కదా, వాయువు ద్వారా వచ్చేవి అంటే కొన్ని వైరస్లు వస్తాయి యాక్చువల్ చెప్పాలంటే. అయితే కోవిడ్ అంత తీవ్రత అయితే ఉండదు, కొంత ఉంటుంది. ఓకే. వర్షాలు కూడా ఇయర్ ఏదో ముందుగా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా వస్తాయండి, ఎక్కువగా పడతాయి. దాని మనకి ఎండాకాలంలో వర్షాలు పడతాయి. ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటంటే ఎండాకాలం కానీ వర్షాకాలంలో కనిపిస్తుంది. ఓకే. ఎండాకాలంలో ఉండదు, వర్షాకాలం ఇంకా తీవ్రమైన వర్షాలు పడతాయి. జూన్ నుంచి నవంబర్ వరకు విపరీతమైన వర్షాలు పడతాయి. మనం అసలు ఎప్పుడు నా భూతో నా భవిష్యత్ అంతా వర్షాలు పడతాయి. కొన్ని ప్లేసెస్లో ఏమో అసలు పడకుండా ఆగిపోతాయి. అట్లా డిఫరెంట్ క్లైమేట్స్ మనం చూస్తాం. ఇదేంటి ఎండాకాలమా చలికాలం అన్నట్టు ఉంటుంది, ఎండాకాలమా వర్షాకాలం అన్నట్టు ఉంటుంది. అదేగా. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.